ఈరోజైతే కొంతమంది 'బిగ్ బాస్' హౌస్‌లో గౌతమ్‌కి సపోర్ట్ చేసే అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకటే చర్చ. 'నాగార్జున గారు గౌతమ్‌ని షటప్ అన్నారు. అలా అనకపోతే బాగుండేది. ఎందుకు సార్ అలా టెంప్ట్ అయ్యారు గౌతమ్ మీద' అని చెప్పి డిస్కస్ చేయడం అనేది నేను చూశాను. కాకపోతే ఏందంటే ఇరిటేషన్. మధ్యలో ఎంటర్ అయ్యి మాట్లాడనీయకపోతే ఒక్కొక్కసారి అలా అనుకోకుండానే అని ఉండొచ్చేమో గానీ కావడైతే కాదు. సాటర్‌డే వచ్చిందంటే 'నాగార్జున' గారు మాత్రం కంటెస్టెంట్లు వీక్‌లో చేసినటువంటి రాంగ్స్ ఏవైతున్నాయో వాటి గురించి చాలా గట్టిగానే చెప్తుంటారు. కన్ఫెషన్ రూమ్‌లో మాత్రం రోహిణికి, విష్ణుప్రియకి మాత్రం మంచి చెప్పారనిపించింది. ఒక ఆయనలో నాకు అలా మాట్లాడుతున్నప్పుడు 'నాగార్జున' గారిలో ఒక టీచర్‌గా అనిపించాడు. అనవసరంగా ఎందుకండి పర్సనల్ వ్యక్తిగత విషయాలకు వెళ్ళిపోతారు. క్యారెక్టర్ గురించి మాట్లాడతారు ఎందుకు అనవసరంగా. ఇదొక గేమ్ లాగానే ఆడండి అని ఆయన చెప్పినటువంటి విధానం అనేది నాకు చాలా 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 నచ్చిందండి నిజంగానే. ప్రేరణ గారు కూడా వారి గేమ్ వారు ఆడుతున్నారు. తర్వాత ఆమెని జడ్జిమెంట్ అడిగినప్పుడు ఆమె కూడా అదే చెప్పారు అసలు. అనవసరంగా విష్ణుప్రియ గారు, రోహిణి గారి యొక్క వ్యక్తిగత విషయాలు మాట్లాడకపోతే, లేదా క్యారెక్టర్ గురించి అలా మాట్లాడకపోతే చాలా బాగుండేదని చెప్పిన విధానం కూడా బాగా ఉందన్నమాట. అలాగే గౌతమ్ కూడా తనను తాను బాగా డిఫెండ్ చేసుకుంటున్నాడు మ్యాక్సిమం. అతనిలో కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది విపరీతంగా పెరిగింది. బయట కూడా ఇటు నిఖిల్ అభిమానులు, గౌతమ్ అభిమానులు మాత్రం చాలామంది ఏర్పడిపోయారు. అంటే ఇంత అట్రాక్ట్ చేస్తుంది. అలాంటప్పుడు నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఒక్కోసారి కంటెస్టెంట్లు ఆహ్, అనవసరంగా అగ్రెసివ్‌నెస్‌కెళ్ళి బయట రెచ్చగొట్టే కంటే కూడా కొంచెం కూల్ గేమ్ ఆడుతూనే హ్యాపీగా ఉంటేనే చాలా బావుంటదనిపించేది నాకైతే అనిపిస్తుందండి. నిజంగానే నిన్న స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్‌లో కూడా పాపం గౌతమ్‌కి, నిఖిల్‌కి ఎక్కువ నామినేషన్స్ అనేవి వచ్చేసినాయి. ఇద్దరు టాప్ కంటెస్టెంట్లు. ఇది ఒక గేమ్‌లోనే భాగం కావచ్చులెండి. అలా వస్తేనే వాళ్ళని వారు డిఫెండ్ చేసుకుంటారు. సేవ్ చేసుకోగలుగుతారు. టాప్ 5లోకి కూడా ఎళ్ళగలుగుతారు. ఇంకా కూడా చూడాలి. ఇంకా నామినేషన్ ప్రక్రియ అనేది కూడా ఉంటదనమాట. ఎప్పుడైనా లాస్ట్ వీక్స్‌కొచ్చేటప్పటికి కొంచెం ఉద్రిక్తతలనేవి పెరుగుతాయి. మనం ఎక్స్‌పెక్ట్ చేసాం. కాకపోతే ఏంటంటే కొంతమందికి 'బిగ్ బాస్' నుంచి సపోర్ట్ అందుతుందని చెప్పి బయట టాక్ అయితే ఉందండి. నా ఒపీనియన్ అయితే అది నిజం కాకపోవచ్చండి. అలా ఒకరికి సపోర్ట్ చేయడం, చేయకపోవడం అనేది ఉండదు. ఇదంతా ఆటలో భాగం అంతే.